ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనమయ్యారు. రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో పాల్గొని పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సీఎం సమావేశం కానున్నారు. అలాగే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ మార్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి దామోదర్ రాజనరసింహ, చల్లా వంశీచందర్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనమయ్యారు. ఇక రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో పాల్గొని పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సీఎం సమావేశం కానున్నారు. అలాగే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ మార్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా రేపు సమావేశం కాబోతా ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కూడా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కూడా ఈ సమావేశం జరగబోతా ఉంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కూడా సిడబ్ల్యూసీ మొదటిసారి సమావేశం కాబోతా ఉంది. ఈ భేటీలో మాత్రం ఎన్నికల ఫలితాలపై ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ దాదాపు మరికొన్ని రోజుల్లో కూడా కేంద్రంలో కొత్త ప్రభుత్వం కూడా 9వ తారీఖు ఏర్పాటు కాబోతా ఉంది. 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కూడా మోడీ ఈసారి విపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. 2014లో మాత్రం 272 సీట్లు, ఆ తర్వాత 292 సీట్లకు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి మాత్రం ప్రస్తుతం మాత్రం వేరే పార్టీల మీద కూడా ఆధారపడి ఉంది. అదేవిధంగా ఇటు ఇండియా కూటమి కూడా ఎవరు ఇచ్చినంతగా కూడా దాదాపు 234 స్థానాలు కూడా గెలుచుకొని అతి సమీపంకి వచ్చిన నేపథ్యంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రేపు ఈ సిడబ్ల్యూసీ సమావేశాన్ని మాత్రం ఇటు మన రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కాసేపట్లో ఢిల్లీ పయనం కాబోతా ఉన్నాడు. రేపు జరిగేటువంటి ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో ప్రధానంగా ఈ చర్చలో కూడా పాల్గొనబోతా ఉన్నాడు. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో ఇంకా 6 మంది ఇటు మంత్రులకు అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరికి ఇవ్వాలనే దానిపైన కూడా మంత్రివర్గ కూర్పు పైన కూడా రేపు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో కూడా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరగబోతా ఉంది. అదేవిధంగా రేపు రాత్రికి కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలకు కూడా కాంగ్రెస్ పార్టీ డిన్నర్ ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగా కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా రేపు ఉదయానికల్లా ఢిల్లీ వెళ్ళనున్నారు. రేపు రాత్రికి డిన్నర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి రేపు జరిగేటువంటి ఈ సిడబ్ల్యూ సమావేశం కావచ్చు, ఆ తర్వాత జరిగేటువంటి మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ఏఐసీసీ అగ్రనేతలతో కూడా భేటీ కాబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.